హాయ్ అండి, హలో, వెల్కమ్ టు సుసత్య వ్లాగ్స్. ఈరోజు నేను మా మేడ మీద నేను పెంచుకుంటున్న కొన్ని మొక్కల్ని చూపించబోతున్నాను. కొన్ని మొక్కలే ఉన్నాయి, సో వాటినే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదివరకైతే మంచిగా గులాబీ మొక్కలు అవి పెంచేదాన్ని, బట్ మేము ఏదైనా ఊరు వెళ్ళి వచ్చేసరికి అవి పాడైపోతూ ఉండేవి. వాటిని చూసేవాళ్ళు లేక, ఇంకా సమ్మర్లో వెళ్ళి వచ్చేసరికి అయితే చనిపోతూ ఉండేవి ఇంకా ఎండ వేడికి. సో ఇంకా తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయి కొంచెం బాధ అనిపించి ఇంకా అవి వేయట్లేదు. నార్మల్గా ఏవో ఇలాంటి మొక్కలు వేస్తున్నాను అనమాట. ఇవంతా ఎలోవీరా, శంఖం పూలు, అలాగే మునగాకు మొక్క చిన్నది ఉంది. ఈ నార్మల్ మొక్కలు పెంచుతున్నాను అనమాట, తులసి మొక్కలు అవిను. ఇదైతే వాటర్ మిలన్ అనుకుంటా అండి. తినేసి మనం ఆ గింజలు అవి తొక్కలు వేసినప్పుడు వచ్చిందో ఏంటో మరి. ఆ కాయల మీద చారలు అలాగే ఉండేవి. ఫస్ట్ దోసకాయ అనుకున్నాను, ఏమైందో మరి ఎండిపోయిందనమాట. ఆ కాయలాగా చిన్నగా వచ్చింది. ఈ గడ్డ అయితే విపరీతంగా పెరిగిపోతున్నదండి. ఎన్నిసార్లు పీకినా, అందులో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయేమో కదా, బాగా పెరిగిపోతున్నది. ఇప్పుడు కూడా కొంచెం పీకాను, తర్వాత మళ్ళీ ఇంకా క్లీన్ చేయాలి. మొత్తం మట్టి అంతా కుండీలు తిరిగేసి ఎంత తీసి చేసినా మళ్ళీ అలాగే రకంగా వచ్చేస్తున్నది. ఇప్పుడైతే నేను యాక్చువల్లీ మునగాకు కోసం వచ్చానమాట. ఇదైతే శంఖం పూలు, ఎన్నిసార్లు వేయగా ఈసారికి బతికింది. ఇదైతే రణపాల. ఇది మన స్టోన్స్ అవి కరిగిస్తాయి అంటారు ఈ ఆకులు. వీటిని జ్యూస్ చేసుకుని తాగుతారు, లేదా దంచేసి వాటర్లో మరిగించేసి తాగితే స్టోన్స్ కరుగుతాయంట. ఇదైతే పైనాపిల్ అండి. పైనాపిల్ తెచ్చినప్పుడు ఆ పైన ఆకులు కోసి ఇలా వేసాను. ఆకులు మళ్ళీ ఇలాగ పొడుగ్గా బాగానే మంచిగా పెరిగాయి. ఇదైతే కంద మొక్క, మహాలయ అమావాస్యకి కంద మొక్క కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను యాక్చువల్లీ మునగాకు కోసం వచ్చాను. ఆషాఢ మాసంలో మునగాకు తినాలి, గోరింటాకు పెట్టుకోవాలంటారు కదా. సో గోరింటాకు అయితే స్టార్టింగ్లోనే పెట్టేసుకున్నాం, అది పోయింది. మళ్ళీ ఇంకోసారి కూడా పెట్టుకోవడం అయిపోయింది. సో మునగాకు పొడి అయితే రెగ్యులర్గా తింటూ ఉంటాం. ఫ్రెష్ది ఉంది కదా, వాడితే అయిపోతుంది. ఒకసారి కోద్దామని మేడమికి వచ్చి ఇలా వీడియో తీసాను అనమాట. ఈ ఆకంతా కోసేసి ఏదో కూరలో జల్లేస్తే అయిపోతుందని. అయితే ఎక్కువ లేదు, కొంచెమే వచ్చింది. ఏదో జస్ట్ పైన అలా జల్లుకోవడానికే పనికొస్తుంది. సో ఇదేనండి వచ్చింది. దీన్ని కొంచెం ఏదో రకంగా వాడేస్తే అయిపోతుంది. అందుకని ఆలు కర్రీ చేసి అందులో లాస్ట్లో జల్లేసాను అనమాట. ఇంక ఇదైతే గోరింటాకు. స్టార్టింగ్ ఆకు గోరింటాకు పెట్టుకున్నాం, అది పోయింది. ఇదైతే రంగోలీ హెర్బల్ హెన్నాతో పెట్టిన గోరింటాకు అనమాట. బాగుంది, రెడ్గా పండింది.